అల్లం మామిడికాయ పచ్చడి పట్టుకుందామండి. 100 గ్రాముల అల్లం ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేయించుకుని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలన్నమాట. ఈ 500 గ్రాముల మామిడికాయ అండి. దీన్ని కట్ చేసుకుని ముక్కలు చేసుకుని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. అల్లం ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మన మామిడికాయ ముక్కలు కూడా వేసి అలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలన్నమాట. తర్వాత 3.5 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, అలాగే 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోయింది. కలుపుకున్న తర్వాత ఒక 6 స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలండి. ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు పౌడర్ చేసుకుని పచ్చడిలో కలుపుకోవాలండి. ఒక 300 గ్రాముల ఆయిల్ తీసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు ఒలిసినవి వేసి తాలింపు వేసుకోవాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు వేసుకోవాలండి. అంతే, రుచికరమైన అల్లం మామిడికాయ పచ్చడి రెడీ.